वासुदेवाय धन्वन्तरे अमृतकलशहस्तये सर्वामये विनाशाय त्रैलोक्यनाथाय श्रीविष्णवे नमः। అందరికీ నమస్కారం అండి. చిన్న వయసు కాడి నుంచి పెద్ద వయసు వాళ్ళ దగ్గర కూడా అన్ని రంగాల్లో ఉన్నటువంటి జనానికి నీరు ఎక్కువ కన్జంప్షన్ చేసేది ఏంటంటే, మొన్నటిదాకా మనం వాటర్ బాటిల్ పట్టుకెళ్ళకపోయినా ఎక్కడికైనా మనం ప్రయాణం చేయాలనుకుంటే మాత్రం ముందు ఆలోచించేది మనం నీరు గురించి. అది ఇంటి నుంచి బయటికి వ్యాపార స్థలానికి కావచ్చు, ఆఫీస్కి కావచ్చు, అది స్కూల్ కాలేజెస్ ఏదైనా కావచ్చు. కానీ మనం ఎంతవరకు శుద్ధమైనటువంటి నీరు తీసుకుంటున్నాం అనే దాని మీదే ఇప్పుడు ఈ వీడియో నేను చెప్పడం జరుగుతుందండి. ఏదైతే మనం వాటర్ ఫిల్టర్ పెట్టుకొని అది బోర్లోంచి వచ్చేది కానీ లేదా మున్సిపల్ ట్యాప్లోంచి వచ్చేది కానీ ఆర్ఓ, యూవి ఇవన్నీ రకరకాల పేర్లు పెట్టుకొని రకరకాల కంపెనీలకు సంబంధించినటువంటి వాటర్ ఫిల్టర్లో వచ్చి నీరు మనం తాగితే, వాటర్ ఫిల్టర్లో వచ్చి నీరు తాగాం ఇది శుద్ధమైనటువంటిది, అందుచేత మనకి ఆరోగ్యం బాగానే ఉంటుందని ఆలోచించుకోవడం పొరపాటండి. దాంట్లో హ్యూమన్ బాడీకి, మానవ శరీరానికి, మన శరీరానికి కావాల్సినటువంటి మినరల్సు, పొటాషియము, కాల్షియము తదితరవన్నీ కూడా నీరు ద్వారా అందాల్సినటువంటి కొన్ని అందుతున్నాయా లేదా అనేది ఆలోచన చేయవలసిన అవసరం ఉంటుందండి. ఇప్పుడు ఏ కంపెనీది అంటే చెప్పండి, వాటర్ ఫిల్టర్ చూస్తే ఆర్ఓ యూవి, యూఎఫ్ ఇవన్నిటిని దేన్ని అనుసంధానం చేస్తున్నాయంటే 30 నుంచి 50 దాకా టీడీఎస్ అనేది ఏదైతే చెప్తున్నారో వాళ్ళు అంతే అది ఫిల్టరైజ్ చేసి మనకి ఇస్తుంది. మిగతా మినరల్స్ అవన్నీ కూడా బ్యాక్ వాటర్లో తీసేస్తుంది. అంటే మన శరీరానికి అవసరమైనటువంటి కూడా మనం తీసేసిన తర్వాత నిర్జీవమైనటువంటి నీరు తాగుతున్నామని అర్థం చేసుకోవాలి. లేకపోతే కొంతమంది ఆల్కలైన్ గురించి అని చెప్పుకొస్తున్నారు. ఇది చాలా ఖరీదు, మనపోటి సామాన్యులకు అందదనుకుని చాలామందికి భావన ఉంది. అలాగనే ఏం లేదండి. ఈరోజు మార్కెట్లోకి 7.5 pH తగ్గకుండా ఉండేటటువంటి ఆల్కలైన్ ఫిల్టర్స్ కూడా వచ్చాయి. అందుచేత ఏదైనా మానవ శరీరానికి కావాల్సినటువంటి రేషియో మీరు టీడీఎస్లో చూసుకుంటే 150 నుంచి 250 వరకు ఉండాలండి. అలాగే పిహెచ్లో చూసుకుంటే మాత్రం పిహెచ్ వరకు వస్తే మీరు తప్పనిసరిగా 6.5 నుంచి 8.5 వరకు కూడా కావాలండి. దీన్ని గమనించుకొని మీరు ఆ ఫిల్టర్లని తదనుగుణంగా మీరు సెట్టింగ్ చేయించుకొని ఆ నీరు వాడి, అవి కుండలో పోసిన నీరైతే మనకి ఈ ఎండాకాలం అంతా తీసుకుంటే ఏ రకమైన ఇబ్బందులు లేకుండా అటు దాహం తీరుతుంది, అటు ఆరోగ్యం చేకూరుతుంది. అందుచేత ఇది అందరూ గమనించి ఇది పాటిస్తారని ఆశిస్తున్నానండి. నమస్కారం.